ఇదే డౌట్ ఉంది చాలా మంది కూడా, ఇదేదో క్విడ్ ప్రోకో అనేసి. దీనిలో చాలా క్లియర్ కట్ గా ఉంది. 2021 ఆగస్టు 13లో ఇది ఇచ్చారు. అంటే అప్పట్లోనే దీని మీద పెద్ద రాద్ధాంతం జరిగింది. ఏంటంటే జిఎంఆర్ కి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవ్వాలంటే కాకినాడ సజ్జలో ఉన్నటువంటి భూముల్ని అరబిందోకి రాసి ఇవ్వాలి అనేటటువంటి ఒక క్విడ్ ప్రోకో ఒప్పందం జరిగింది అనేటువంటి విమర్శలు కూడా వెళ్ళొస్తాయి. లెటర్ ఎప్పుడు సార్ వచ్చింది జిఎంఆర్ది? 2021 అండి, 4th March 2020 జిఎంఆర్ కి భోగాపురం ఎయిర్పోర్ట్ ఇస్తున్నట్టుగా కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. 30 March 2020 జిఓఎంఎస్ నెంబర్ 18 ఫర్ జిఎంఆర్, లెటర్ ఆఫ్ అవార్డ్ టు జిఎంఆర్ 13th April 2020. ఎల్ఓఏ కూడా 2020లో ఇచ్చేసారు సార్. మరి 2021 భూముల మీద క్విడ్ ప్రో క్వో అయిపోయిందండి సార్. విమర్శలు అంటున్నాను. కుదరదండి. జర్నలిస్ట్ శేఖర్ రెడ్డి గారు 2020 మార్చ్ కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. 2020 ఏప్రిల్ ఎల్ఓఏ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019 మేలో ఎక్కింది. ఏడాది లోపల వాళ్ళకి మొత్తం క్లియరెన్స్ ఇచ్చిపోయారు. ఇది 2022. 2020లో కట్టబెట్టిన దానికి 2022లో లంచం తీసుకున్నారంట. ఏం మాట్లాడతాం సార్ ఇక?